ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒక్క పరిచయం లైఫ్ని రిస్క్లో పెట్టేస్తుంది. రిక్వెస్టే కదా అని యాక్సెప్ట్ చేస్తే స్నేహం ముసుగులో కాటేసే విషనాగులుంటాయి. ఒక్క పరిచయం జీవితాలనే మార్చేస్తోంది, భవిష్యత్తుల్ని బలి తీసుకుంటోంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ల పేరిట మరో దారుణం జరిగింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో తేజస్విని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. తేజస్విని అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని తెలిసి 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవాళ్ళు, ఇన్స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని తను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకుందని ప్రేమించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. లాస్ట్ 3 days నుంచి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆత్మహత్య కాదు, వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము. హత్య, ఇది 100% హత్య. వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరిదీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని. యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నెంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి వాళ్ళను ఏదో విధంగా బలవంతలకు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని కూడా ఫోన్ చేసి కొంచెం ఆ అమ్మాయిని కొంచెం తక్లీఫ్ చేసేటకల ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేక ఈరోజు ఈ సంఘటన జరిగింది. తేజస్విని బీఫార్మసీ స్టూడెంట్. శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరిది ఒకే గ్రామం. అన్నా అంటూ చాటింగ్ చేస్తే అతను మాత్రం ప్రేమ పెళ్లి అంటూ వేధించాడట. తన మాట వినకపోతే ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తానని బెదిరించాడని, అన్నంత పని చేస్తాడేమో అనే భయంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయారు తేజస్విని పేరెంట్స్. ఇన్స్టాగ్రామ్లో చేతన వాళ్ళ చెల్లెలు తేజస్విని నా చెల్లెలు బొమ్మని ఇన్స్టాగ్రామ్లో పెట్టిండంట. చెల్లెనే భావించాని పిల్లలు కాలేజ్ పిల్లలు ఉంటారు, మనకు తెలియదు సారు. అన్న చెల్లెలు లెక్కన మాట్లాడాను డాడీ. వాడు నర్సాపూర్ పోయి నువ్వు నా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడకపోతే మీ అన్న 24 గంటలు రోడ్డు మీద తిరుగుతాడు, మీ అయ్యకుంటాడు, ఇంత పెద్ద బిల్డింగ్ కడుతురు పొరుగు నుంచి వచ్చి మేము దోమలు అంతా మొక్కలు కలిసి మీ ఇంటి మీద పెంక ఉంచము, మీ అన్న రోడ్డు మీద చంపేస్తామని చెప్పారంట. అన్ననే మన చంపుతారా అని నా బిడ్డ ఎంత కర్మానికి చేసింది తల్లి. ఇంటి మీద పెంకుంచము నా పెద్ద బలగము అని అన్నదంట. నేను ఆడికెళ్ళి నా బిడ్డ నన్ను అమ్మ అంతకు ఎక్కువ బలగం ఉంది, నేను దాన్ని ఎత్తి కొరిగిస్తా బిడ్డ, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు తిను అని చెప్పిన నేను నా బిడ్డ. సరే మమ్మీ నేను ఏం టెన్షన్ పడతీ అన్నది. నేను అన్న కూడా ఇల్లు ముంచకు బిడ్డ, వాన్ పని చేద్దాం మనము. నా కొడుకు కూడా అడిగినమ్మ నువ్వేం టెన్షన్ పడకు, మనం మాట్లాడదాం తేజు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామని. అని మీద ఇంతకుముందు కూడా కేసు ఉందండి. మేము పోలీస్ స్టేషన్ పోగానే వాళ్ళు కనిపెట్టేసారు. 2 months చెల్లెలేకనే ట్రీట్ చేసినంట సార్. చెల్లెని మాట్లాడిన తర్వాత అట్లా కాదు ఇట్లా అని చెప్పి చెల్లెతో మాట్లాడిన. చెల్లి అప్పటికైనా యాక్సెప్ట్ చేయలేదు, చెల్లి లేదంట సార్. ఇక ఏం చేసారంటే ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ ఇంటికి పిలిపించి మా చెల్లెని ఇట్లా చేసారు సార్. మొత్తం వాళ్ళ అమ్మని. ఈ క్రమంలోనే అటు శ్రీహరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం రేపింది. వెంటనే అతని హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తేజస్విని పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.